సాగింది. ఆల్రెడీ ఇప్పటికే బిజీ షెడ్యూల్తో ఉన్న అమిత్ షా ఆల్రెడీ గంట పాటు పవన్ కళ్యాణ్తో అటు చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, అధికారికంగా కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. పొత్తుల ఎత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ పొత్తులతో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ప్రతి అంశాన్ని కూడా కాసేపట్లో మరి అక్కడ ఢిల్లీలోనే ప్రకటిస్తారా లేదా విజయవాడకు వచ్చిన తర్వాత ప్రకటిస్తారా అనేది ఇంకా కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది. ఈ పొత్తులో మాత్రం కీలక పాత్ర పోషించిన జనసేన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధమంటూ చెప్పుకుంటూ వచ్చారు. అట్ ద సేమ్ టైం గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. మొన్న రాత్రి గంటన్నర పాటు భేటీ అవ్వడం చూస్తాం. ఈ రోజు మరో గంట పాటు భేటీ అయితే ముగిసింది. కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జనత. రాజేష్, ఒక అంకం అయితే ముగిసింది, మొత్తానికి చర్చల వరకు అయితే కన్ఫర్మ్ అయ్యాయి. బట్ ఇప్పుడు అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అటు ఢిల్లీలో ఉన్న మనకి ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఇటు పురంధేశ్వరి కూడా అక్కడే ఉన్నారని చెప్తున్నారు. అక్కడే ఉన్నారా ఆమె? అంటే ముగ్గురు కలిసి ఇస్తారనుకోవచ్చు, లేదా జేపీ నడ్డాతో కలిసి ఇస్తారనుకోవచ్చు. అసలు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఎస్, అయితే దాదాపు గంట పాటు కూడా అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అనేది రెండోసారి కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ భేటీలో ప్రధానంగా పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 5 లేదా 6 పార్లమెంటు స్థానాలకి బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఓకే అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ రేపు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అనంతరం కూడా దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి విడతలో కూడా దాదాపు 195 స్థానాలని బీజేపీ ప్రకటించింది. రెండో విడతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా స్థానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి మొన్న 2 రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్లోని బీజేపీకి సంబంధించిన పూర్తి రిపోర్ట్ని అలాగే ఇక్కడ సంబంధించిన బీజేపీకి సంబంధించిన క్యాడర్ని కావచ్చు, ఇక్కడున్న పరిస్థితులు మొత్తం కూడా కేంద్ర బీజేపీ పెద్దలకైతే చెప్పడం జరిగింది. అనంతరం కూడా ఆమె తిరుపతిలో పర్యటన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇవాళ భేటీ అనేది అమిత్ షాతో కొనసాగింది. ఈ భేటీ అనంతరం కూడా అమిత్ షా బీహార్ పర్యటనకు వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా పొత్తులకు సంబంధించి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఎక్కడ పోటీ చేస్తారో ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 5 లేదా 6 పార్లమెంటు స్థానాలు పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కొన్ని పార్లమెంటు స్థానాల మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వైజాగ్కు సంబంధించి ఒక స్థానాన్ని కూడా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఒక చర్చ జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇక రాజంపేటకు సంబంధించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే విధంగా కూడా అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినాయి. ఇంకా హిందూపురానికి సంబంధించి కూడా సత్యదేవ్గా అక్కడ పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇక విజయవాడకు సంబంధించి కూడా బీజేపీ విజయవాడ పార్లమెంట్ని అడిగినట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా చర్చ జరిగినట్టుగా కూడా పూర్తిగా క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పవచ్చు. ఇక నరసాపురంకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీ నుంచి అయినా సరే తానే పోటీలో ఉంటానంటూ కూడా రఘురామ కృష్ణరాజు కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక అరకుకు సంబంధించి కూడా అరకు కూడా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాగా బీజేపీ కోరుతున్న స్థానాల మీద సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా అయితే ఇంకా నాయకులు అనేది చెప్తే కానీ మనకు తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే దీని మీద రెండో విడత చర్చలు కూడా ముగిసినాయి అని చెప్పుకోవచ్చు. గంట పాటు కూడా చర్చలు జరిగినాయి. ఈ చర్చలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొత్తులు అనేది మొన్నే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనేది కూడా ఒక క్లారిటీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించి పూర్తి క్లారిటీగా ఉన్నారు. 24 అసెంబ్లీ స్థానాలు అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేనకి ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. మిగతా 95 స్థానాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించింది. ఇక 25 పార్లమెంటు స్థానాల్లోనే ఇవాళ ప్రధానంగా చర్చ జరిగింది. అసెంబ్లీకి సంబంధించి కూడా బీజేపీ పెద్దగా డిమాండ్ చేయని పరిస్థితి ఉంది. పార్లమెంటు స్థానాలు ఏదైతే 2024 ఎన్నికల తర్వాత కూడా దేశవ్యాప్తంగా కూడా 400 స్థానాలు 370 నుంచి 400 స్థానాలు కూడా బీజేపీ గెలుచుకోవాలని కూడా ఒక వ్యూహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మన దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ భాగస్వామ్యం కావాలి అన్న విధంగానే గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ చర్చలకు సంబంధించి ప్రధాన కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల తర్వాత కొంత రాజకీయ పరిస్థితుల వల్ల టీడీపీ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది, 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్తూ ఉన్నారు. దాదాపు 2.5 సంవత్సరాల క్రితమే ముందుగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగానే పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ
బీజేపీకి టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు. ఆయన అన్న విధంగానే 2024 ఎన్నికల్లో ఓట్లు చెల్లకుండా ప్రధాన కీలక పాత్ర పోషించారు. తాను తక్కువ సీట్లు తీసుకున్నప్పుడు కూడా బీజేపీని ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే పరిస్థితుల్లో బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర విభజన జరిగి. కనీసం రాజధాని కూడా డెవలప్ లేని పరిస్థితి, ఐటీ పరిశ్రమలు లేవు, పెట్టుబడులు రావట్లేదు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ కోసం తాను ఎప్పటికీ కూడా త్యాగాలకైనా సిద్ధంగా ఉంటానంటూ కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి 2024 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కంపల్సరిగా కూడా బీజేపీని మనం కలుపుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది, సఖ్యతగా ఉండాలంటూ కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా కూడా ఇవాళ పొత్తులకు సంబంధించి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రధానంగా పార్లమెంట్ స్థానాలు, ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కొంత ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటింగ్ శాతం అనేది 1% ఉంది. అయినప్పటికీ కూడా 6 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇవ్వడం అంటే అది కొంత పవన్ కళ్యాణ్ త్యాగమే అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పార్లమెంట్ స్థానాల్లో తక్కువ స్థానాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం గతంలో కంటే కూడా జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20% కూడా ఓటు అనేది ఉన్నట్టుగా కూడా మనకు రిపోర్ట్స్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అనేది 7 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు, దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అంత బలాబలాలు ఉన్నప్పటికీ కూడా తాను 24 స్థానాల్లోకి ఎమ్మెల్యే స్థానాలు తీసుకోవడం, 3 పార్లమెంటు స్థానాలు తీసుకోవడం వెనుక కూడా బీజేపీకి కలుపుకునే వెళ్లే విధంగా కూడా అటు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా బీజేపీ అనేది సఖ్యతగా ఉండాలని కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా చర్చలు జరిగినాయి, పొత్తులు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక 3 నాయకులు కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద అధికారికంగా ప్రకటన కొంత రావాల్సి ఉంది. అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో కూడా కొంత చర్చలు జరపాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పొత్తులు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఎక్కడెక్కడ అభ్యర్థులు నిలబెట్టాలి, వాళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, అలాగే అధికార పార్టీకి సంబంధించి అక్కడ నిలబెట్టే అభ్యర్థులు ఇవన్నీ కూడా అంచనా వేసుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక అనేది జరిగే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ఒక క్లారిటీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. బీజేపీకి పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందు కూడా దేశవ్యాప్తంగా కూడా 300 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని కూడా ఇప్పటికే బీజేపీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మొదటి విడతలో కూడా 195 స్థానాలను ప్రకటించింది. రెండో విడతకు సంబంధించి కూడా రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ తర్వాత కూడా రెండో విడత లిస్టు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా తమకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలో జాయిన్ చేసుకోవడం జరిగింది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి రెండో విడతలో బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేసేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రెండో విడత లిస్టు వచ్చే లోపు కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాలు బీజేపీకి సంబంధించిన పోటీ చేసే స్థానాలని అక్కడ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో కూడా అక్కడ రాష్ట్ర బీజేపీ నాయకత్వం అలాగే కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా ఒక సుదీర్ఘ కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. దీని అనంతరం కూడా రెండో విడతకు సంబంధించిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాలని బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. దానికి ముందే ఇప్పటికే ఆల్రెడీ టీడీపీ జనసేన 2 పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో సుదీర్ఘంగా బీజేపీతో కూడా పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కలుపుకొని ఇక్కడ స్టేట్ కమిటీలు కూడా మీటింగ్ అవుతాయి. మీటింగ్ అయిన తర్వాత కూడా 3 పార్టీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టాలి, అలాగే లోకల్ క్యాడర్కి సంబంధించి ఎలా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే అటు టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన 3 పార్టీ నాయకులు కూడా అక్కడ ఇండివిజువల్గా కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ నాయకుల్ని సమన్వయం చేసుకునే విధంగా కూడా కొంత రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చలు జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అయితే పొత్తు అనేది కన్ఫర్మ్ అయింది. 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇవాళ సాయంత్రం లోపు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులతో కూడా కొన్ని మీటింగ్స్ జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత కూడా అధికార ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదంటే ఈ లోపే పొత్తులు కన్ఫర్మ్ అయింది కాబట్టి సాయంత్రం లోపు ఏదైనా అధికార ప్రకటన చేస్తారనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక 3 నాయకులకు సంబంధించి అగ్ర నాయకులతో మీటింగ్ అనంతరం కూడా ఉమ్మడి పర్యటన మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఇంకా 1 మంతే ఉంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో 12, 13 తారీఖులో వస్తుంది అన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా కీలక మీటింగ్లు పెడుతుంది. అక్కడ పోలింగ్ బూత్లకు సంబంధించి కావచ్చు, ఏజెంట్ల వ్యవహార శైలి కావచ్చు, అభ్యర్థులు ఎంతవరకు కూడా అక్కడ ఖర్చు పెట్టుకోవాలి, అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ల దగ్గర నుంచి విత్డ్రా వరకు కూడా పరిస్థితులు కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫోర్సులు తెప్పించుకోవాలి. ఇలాంటి అంశాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీ అనేది సుదీర్ఘంగా కూడా రాష్ట్ర ఎస్పీలతోనూ కలెక్టర్లతోనూ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు. వెంటనే కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చేలోపే కూడా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి ఒక అభ్యర్థులు క్లారిటీ వచ్చే అవకాశం
ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఒక 4-5 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అధికార పార్టీకి సంబంధించి కూడా కొంత అభ్యర్థులను అనౌన్స్మెంట్ చేశారు. 75 వరకు కూడా ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కొంత మార్పులు చేర్పులు అటు వైసీపీ పార్టీ కూడా చేసింది కాబట్టి వైసీపీ పార్టీని గద్దెదించే విధంగా కూడా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తామంటూ కూడా గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే అక్కడ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బలబలాలను అంచనా వేసుకున్న తర్వాత కూడా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఇంకా 2-3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పొత్తులకు సంబంధించి ఈ 3 పార్టీ నాయకులు అధికారిక ప్రకటన చేస్తే కానీ మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు సతీష్. అంటే డెఫినెట్గా రాజేష్ మీరు చెప్పినట్టుగా సెకండ్ లిస్ట్ అనేది ఈ పొత్తులు తాత్సారంతో అటు బీజేపీ ఆలస్యం చేస్తున్నారు, ఇటు ఇక్కడ టీడీపీ, జనసేన ఆలస్యం చేస్తున్నారు. ఇదే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ 3-4 రోజుల్లో వచ్చేస్తుంది. ఒకవైపు ప్రచారంలో ఊపందుకోవాలి, మరోవైపు ఇక్కడ కార్యకర్తలు సమన్వయపరచుకోవాలి. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఇటు సమయం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో కొంచెం స్పీడప్ అందుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా వేగవంతం చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంత అభ్యర్థుల ప్రకటన అనేది 3 పార్టీల మధ్య కొంత పొత్తు ఇప్పటివరకు కుదరలేదు కాబట్టి కొంత ఆలస్యం అభ్యర్థుల ఎంపిక విషయంలో జరిగింది. కానీ లోకల్గా కూడా క్యాడర్ని సమాయత్తం చేసేందుకు కూడా ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ గతంలోనే వారాహి యాత్రతో కూడా ముందుకు వెళ్తున్నారు. లోకల్కి సంబంధించిన నాయకులతో మీటింగ్స్ పెడుతున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి లోకేష్ కూడా యోగాలం పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది. తర్వాత చంద్రబాబు ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా రా కదలరా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అటు భువనేశ్వరి కూడా న్యాయం గెలవాలంటూ కూడా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ చంద్రబాబుకు సంబంధించి రేపు 15వ తారీఖు నుంచి కూడా దాదాపు ఒక 12-15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఖరారు అయిన నేపథ్యంలో పర్యటనకు సంబంధించి పూర్తిగా ఈ 2 పార్టీలు క్యాడర్ని సమాయత్తం చేసినాయని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీకి సంబంధించి ఇప్పుడు కలిసి వచ్చింది కాబట్టి బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వచ్చింది కాబట్టి ముగ్గురు అగ్రనాయకులకు సంబంధించి పర్యటన ఎలా ఉండాలనేది కూడా కొంత చర్చలు జరగాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి ఉమ్మడిగా కూడా కొన్ని బహిరంగ సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. రేపు 17వ తారీఖు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు కూడా ఇప్పటికే పూర్తిగా చర్చలు జరిగినాయి. ఒక క్లారిటీకి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవాళ ప్రధానంగా చర్చలో కూడా బీజేపీ కొన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే టీడీపీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 కొన్ని పథకాలు ప్రకటించింది. అలాగే షణ్ముఖ వ్యూహంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. పూర్తి మేనిఫెస్టోని రేపు 17వ తారీఖు కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే రేపు 10వ తారీఖు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిద్ధం సభ జరుగుతుంది కాబట్టి ఆ సిద్ధం సభలో వైసీపీకి నవరత్న పథకాలతో పాటు మరికొన్ని కొత్త అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలను చూసుకున్న తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకుల ఆధ్వర్యంలో కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులకు సంబంధించి ఎంపిక కూడా 2-3 రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించి పర్యటనలు చేయాలి, గ్రౌండ్ లెవెల్లో తిరగాలి కాబట్టి 2వ లిస్టులో బీజేపీ అనౌన్స్ చేసే లిస్టులో కూడా పార్లమెంట్ స్థానాలు ప్రకటించిన అనంతరం కూడా జనసేన, బీజేపీకి సంబంధించి ఇప్పటికే 118 స్థానాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 57 స్థానాల్లో బీజేపీ కేటాయించిన స్థానాలకు పోను మిగతా అభ్యర్థులు కూడా 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ ఈవినింగ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అనంతరం కూడా మళ్ళీ ఒకసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీ అనంతరం కూడా ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇప్పటికే 24 స్థానాల్లో కూడా జనసేన కన్ఫర్మ్ అయిపోయింది. 5 అభ్యర్థులు ప్రకటించారు. రిమైనింగ్ 19 స్థానాల్లో కూడా 1-2 రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. అటు జనసేన టీడీపీకి సంబంధించి కూడా 95 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇంకా బీజేపీకి కేటాయించిన సీట్ల పోను కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీని మీద కూడా కొంత కసరత్తు అనేది జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2 నాయకులు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కలుపుకొని 3 పార్టీలు లోకల్ బాడీ నాయకులు కలిసిన తర్వాత కూడా పూర్తిగా 1-2 రోజులు అభ్యర్థుల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ వచ్చిన అనంతరం కూడా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా బీజేపీ నాయకులతో 2 నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. సెంట్రల్ బీజేపీ నాయకులు కాకుండా స్టేట్ బీజేపీ నాయకులు కూడా కొన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన తర్వాత కూడా 3 నాయకులు పర్యటన ఉండే విధంగా కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి కార్యాచరణ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్.